పురాతనమైన గుడి దగ్గర సంబంధించిన ప్లేస్ అనుకుంటే ఇది. సో చాలా బాగుంది, వింటేజ్ వింటేజ్ రూపంలో. అప్పుడు చూడండి, పూర్వం అలా గుమ్మం ముందర, తలుపుకి గుమ్మానికి ముందర మనకి ఇది తులసి కోట ఉంటుంది. సో చాలా భలే ఉంది చూడటానికి. ఆ బయట కోణాలు కానీ, ఈ ప్లేస్ అంతా వీవింగ్ కానీ చాలా బాగుంది. సో 1928లో అంట, చూసారు ఇదిగోండి, 1928 శిలాపథకంలాగా ఇది వేశారు. అదే గొప్ప విషయం అనుకుంటే ఇవ్వండి, పైన కూడా రాశారు 1928లో. పేర్లే చదవడం రావట్లేదు. సో అప్పట్లో ఉన్నత ఐరన్ ఇనుము చెట్టాలు అనుకుంటే ఇవన్నీ. ఇవ్వండి పైన ఎక్కడ రైల్వే ట్రాక్లు వేస్తారు చూడండి, ఆ టైప్లో ట్రాక్లు వేసి స్లాబ్ అనుకుంటుంది. ఈవినింగ్ అయితే చాలా బాగుంది. దామోదర ఆవాహయామి, దామోదర ఆవాహయామి, ఓం హైం హ్రీం శ్రీమాత్రే నమః. ఇవ్వండి ఇంటి ఎదురుగా తులసి కోట అంటారు చూడండి. సో మంచి చెట్లు, వాతావరణంతో భలే ఉంది ఇదైతే. ఇక్కడ మన ఎదురుగా గుడి, అతి పురాతనమైన గుడి, అతి పురాతనమైన బిల్డింగ్. లోపలికి వెళ్ళటానికి లేదు, కానీ ఇదైతే బిల్డింగ్ అయితే ఇలా ఉంది. అంటే ఇక్కడికి వచ్చేసి దాన్ని కన్స్ట్రక్షన్ బిల్డింగ్లా వెనకాల ఎప్పుడు గ్యాప్ ఇచ్చి వెనకాల వంటగదికి, స్టోరేజ్ రూమ్కి అవన్నీ కూడా అలా పెట్టేవారు పూర్వం. సేమ్ వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు శ్రీ రామలింగేశ్వర స్వామి, అదేమో 1962లో అంట. ఏదైనా పురాతనమైన బిల్డింగ్ చూడటం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను. 1928 అంటే అతి మాటలు కాదు. సో బాగుంది. ఎందుకంటే మళ్ళీ వీవింగ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. బిల్డింగ్ని ఇంత చెక్కు చెదరలేదు చూడండి. మెయిన్ ఏరియాలో ఎక్కడ కూడా రాలేదు. అది కూడా పూర్వం కలర్ రాళ్ళు. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే. బిల్డింగ్ అదిరిపోయింది నాకైతే. 1928లో